గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు శివగంగా టారో అండి. అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమశివ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలి, మీతో పాటు కూడా నాకు ఉండాలి. సరే, ఈరోజు మరి కంటెంట్ ఏంటో చెప్తా వినండి. మీ లైఫ్లో ఎవరికైనా థర్డ్ పార్టీ ఉందా? అంటే మీ లైఫ్లో ఎవరికైనా థర్డ్ పార్టీ ఉందా? ఉన్నవారి జీవితం ఎలా ఉంది? ఈరోజు కంటెంట్ అదే అండి. థర్డ్ పార్టీ ఉన్నవారి లైఫ్ ఎలా ఉంది అంటే, థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉందా లేదా, లేదంటే థర్డ్ పార్టీకి ఎక్కువ విలువిస్తున్నారా, మీకు విలువిస్తున్నారా? థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా ఉంటుందా? అది ఈరోజు అండి రీడింగ్. కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఇది. ఓకేనా అండి? ఎప్పుడైనా చూడొచ్చు. ఏ రోజు మీ ముందుకు వస్తే అది మీకే అనుకోవచ్చు. 30 or 40% రిజనెట్ అయినా మీదని తీసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ఎక్కువగా అంటే ఇది మ్యారేజ్ అయిన వారికి వర్తిస్తుంది, పెళ్ళి కాని వారికైనా వర్తిస్తుంది. వీడియోస్కి విడాకులు తీసుకున్న వారికి, ప్రతి ఒక్కరికి, అదర్ రిలేషన్షిప్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఓకేనా? ఓకే, మరి లేట్ ఎందుకు? ప్లీజ్ యూనివర్స్, మీరు ఇవ్వబోయే మెసేజ్ బాగుండాలి మా యూఎస్కి. ప్లీజ్ డివైన్, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్. మనం ఎప్పుడైనా సరే ఎవరి గురించి అయినా చెడుగా ఆలోచించవద్దు. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మీ బుర్రలో ఏమన్నా చెత్త ఉంటే, అంటే ఊకే నెత్తి ఖరాబ్ చేసుకోకూరి, అది ఇది ఆలోచించి నెత్తి ఖరాబ్ చేసుకోకుండా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోండి. హ్యాపీగా నిద్రపోండి. నిద్ర చాలా మంచిది ఆరోగ్యానికి. ఎంత నిద్ర ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా అండి? ఇందులో ఏమైనా ఇంకెవరికైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ కామెంట్స్ అయితే ఇవ్వండి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగా చూసుకోరి. ఆస్తిపాస్తుల కన్నా మిన్న ఆరోగ్యమే చాలా గొప్పది. కోటీశ్వర్లు ఎవరంటే ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు కాదండి, అదృష్టవంతులు. అదృష్టవంతులు అంటే మంచి తోడు నీడ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, కోటీశ్వర్లు. ఓకేనా? చూసేవారు మా యుఎస్ యొక్క థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారా? థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారా? ఉంటే రిమూవ్ అవుతారా లేకపోతే లేదా? వారి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ థర్డ్ పార్టీతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అసలు ఏంటి, ఏం జరగబోతుంది చూద్దాం. చెప్పాను కదా, పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారని. చూసారా? ఫస్ట్ కార్డ్ మ్యారేజ్ వచ్చింది. పెళ్ళైన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సోల్మేట్ కలెక్షన్ ఎక్కువగా చూడండి. ఇక్కడ సరే కార్డ్స్ జరుపుదాం కొంచెం. ఓకేనా? ఓ, ఓకే అండి, చెప్తాను వినండి.
చెప్పాను కదా, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారా లేదా చూద్దామని. ఓకేనా. ఇక్కడ ఇన్ని కార్డ్స్లు తీసాను కానీ చూడండి బాగానే. మీ లైఫ్లో పెళ్ళైన వారు ఎక్కువగా ఉన్నారు ఇందులో. ఈ వీడియోలో పెళ్ళి అయిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారండి. ఈ పెళ్ళైన వారు ఏంటంటే మొదట్లో, అంటే పెళ్ళి అయిన మొదట్లో సంతోషంగా ఉండేవారు. మొదట్లో పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే కొద్ది రోజులకి ఇద్దరి మధ్యలో కొంచెం అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడం అనేది అయితే జరిగింది. అందరినీ కాదని మిమ్మల్ని అంటే చాలా ప్రేమగా చూసుకునేవారు కొందరి జీవితంలో, అందరి జీవితంలో అయితే కాదు. ఓకేనా. జస్టిస్ న్యాయం కావాలని కోరుకున్నారు. అన్కండిషన్ లవ్ ఉంది. మెడిటేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నారు. మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు? ఎంత మనీ ఉన్నా, ఎన్ని ఆఫర్స్ ఉన్నా, ఏమున్నా తనకు అవన్నీ కూడా కళ్ళ ముందు ఉన్నా కానీ మనశ్శాంతి అనేది లేదు. సోల్మేట్ కలెక్షన్, లవర్స్ కార్డ్ అయితే వచ్చింది. సోల్మేట్ కలెక్షన్ ఉంది, లవర్ ఉంది, ప్రపోజల్ ఉంది, స్టార్ ఉంది, ఇంప్రెస్ ఉంది. బొడన్ ఫేస్ చేస్తున్నారు. ప్రేమ ఎక్కువగా ఉంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శ్వాసిస్తున్నారు. మీ లైఫ్లో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉంది. మూవ్ ఆన్ అవుతున్నారు. ఆఫర్ ఉంది. ప్లస్ అర్జెంటుగా కలవాలని అయితే అనుకుంటున్నారు. స్పై చేస్తున్నారు. హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవారు ఉన్నారు. సంప్రదింపులు ఉన్నాయి. ఓకే. థర్డ్ పార్టీ ఉందండి. అన్నిటికీ కూడా మీకు నేను చెప్తాను, వినండి. అయితే పెళ్ళైన వారు చాలామంది ఎక్కువగా కనిపిస్తున్నారు. పెళ్ళైన వారికి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్ళైన వారు ఉన్నారు, పెళ్ళి కాని వారు కూడా ఉన్నారు. కానీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వారికంటే ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో, ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వారికి చెప్తున్నా. వీడియో చూసేవారికి, అది పెళ్ళైన వారు చూడొచ్చు, కాని వారు చూడొచ్చు, థర్డ్ పార్టీ చూడొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే చూస్తారో వారి భార్య కాకపోవచ్చు, లేదంటే భర్త కాకపోవచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు, మేల్ ఫీమేల్ ఇద్దరు కావచ్చు. వాళ్ళిద్దరి మధ్యన అన్కండిషన్ లవ్ అయితే ఉంది. అంటే విపరీతమైన ప్రేమ అయితే ఉంది. ఓకేనా. మీకు న్యాయం అంటే మెడిటేషన్ అయితే చేస్తున్నారు. దేనికోసం అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం మెడిటేషన్ చేయడం అనేది అతలకుతలం అవుతున్నారు. మెడిటేషన్ అయితే జరుగుతుంది. కొంతమంది అయితే ఒకవేళ చూసేవారు అతను కావచ్చు, ఆమె కావచ్చు, హస్బెండ్ కావచ్చు, భార్య కావచ్చు. అయితే తప్పటి రిమూవ్ అవుతుందా లేదా అని ఒక విచిత్రమైన ఆలోచనలు ఉండొచ్చు. కానీ మీ రిమూవ్ అయితే అవుతుందండి. ఖచ్చితంగా రిమూవ్ థర్డ్ పార్టీ అవుతుంది. ఎలా రిమూవ్ అవుతుందంటే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మూవ్ ఆన్ అయితే ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీతో పాటు తను ప్రయాణం అయితే చేస్తున్నారు. అంటే థర్డ్ పార్టీని వదిలేసి ఫ్యామిలీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉండేది మరి థర్డ్ పార్టీ తన భార్యనా, లేదంటే ఇంకా బయట ఇష్టపడ్డవారా, అది తెలీదు. ఎవరో ఒకరైతే ఇందులో అవుతారు. ఎందుకంటే భార్యను వదులుకోరు. అలా అని చెప్పేసి థర్డ్ పార్టీని వదులుకునే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ చూస్తే మాత్రం ఇందులో తనకున్న సెకండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారు. లేదా ఈ సెకండ్ రిలేషన్ ఉన్నవారు చూస్తే మాత్రం వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయే చాయిస్ ఉంది. ఏదో ఒకటైతే జరుగుతుందండి. ఓకే. ఇందులో ఇంకా లవర్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే ఎలా అంటే పెళ్ళైన వారైనా పర్వాలేదు. కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లేని వారు కనిపిస్తున్నారు. కొంతమంది ఉన్నప్పటికి కూడా ఇద్దరు కాంప్రమైజ్, అంటే ఇంట్లో చెప్పడం, అంటే నాకు ఉంది, నేను ఒకరిని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి తెలియడము. లేకపోతే తెలిసినా కానీ కొంతమందికి ఏమి జరుగుతుందంటే మా వారితో ఎందుకు మాట్లాడారు అని చెప్పేసి గొడవలు పడడము అలాంటిది అయితే జరిగింది. అలాంటి వారు కొంచెం దూరంగా ఉన్నారు. మాట్లాడతారా లేదా అని అయితే అనుకుంటున్నారు. బర్డన్ ఫేస్ చేస్తున్నారు. నిద్రని రాత్రులు గడుపుతున్నారు. స్పై చేస్తున్నారు. ప్రేమ అయితే చాలానే ఉంది. హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీకైతే ఒకరికి ఈ
ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది జనరల్ రీడింగేనండి, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. అయితే మీకైతే ఎవరో మీ లైఫ్లోకి కొత్త వ్యక్తి ఎవరో వస్తున్నారు. ప్రపోజల్ అయితే ఉంది. ఆ కొత్త వ్యక్తికి మీరు ఇంప్రెస్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇంప్రెస్ అయ్యాక మీరు ఆ ప్రపోజల్ తీసుకుంటే వాళ్ళు అర్జెంటుగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీకు మంచి ఆఫర్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఇంకా మీకోసం సంప్రదింపులు అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఇతరులను చాలా విషయాలు తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అన్నీ తెలుసుకొని మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఇక ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయిపోయింది కాబట్టి ఇవి తీసేస్తున్నాను, ఓకేనా. అయితే ఇక్కడ ఇంప్రెస్ అయ్యారు. ఇక్కడ స్టార్ వెలుగనే ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. మళ్ళీ లవ్ అయితే ఉందండి. కొంతమంది ప్రేమించుకుంటున్నారు, పెళ్ళి కాని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళి అంటే ఎంగేజ్మెంట్, పెళ్ళి కుదిరిన తర్వాత కూడా ఇద్దరు ఒకరినొకరు కూడా చాలా ఇష్టపడడం అనేది జరుగుతుంది ఇక్కడ. చాలా రకాలుగా అయితే వీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా ఇంతే ప్రేమ ఉంది. కాకపోతే ఎందుకో కొంచెం మాట్లాడుకోలేకపోతున్నారా, మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా అంటే వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ మంది ఇందులో మొత్తం చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లలో అయితే ఉన్నారండి ఈ మధ్య. కొంతమంది లాస్ అయిన వారు ఉన్నారు, బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లైఫ్ పరంగా కావచ్చు. కొన్ని కోల్పోయారు, లాస్ అయ్యారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. బరువు బాధ్యత అన్నీ తనే తీసుకుంటున్నారు. ప్రేమ అయితే చాలానే ఉంది. మిమ్మల్ని అయితే ఈ అన్కండిషన్ లవ్ అండ్ మీకు ఎవరైతే పరిచయం ఉన్నారో, ఎవరైతే లవర్స్ ఉన్నారో, కొంతమందికి ఏమో పరిచయం కాబోతున్నారు, కొంతమందికి ఏమో పరిచయం అయిన వారు కూడా స్పై చేస్తున్నారు. ఎక్కడ మనకి ఫేజ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే స్పై చేస్తున్నారండి. అంటే సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఏదైనా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. టూ ఆఫ్ పెంటికల్ అంటే ఈ వీరు ఎక్కువగా అంటే బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నారు. అంటే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అంటే అది మనీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏదో ఒక రకంగా కావచ్చు.